హాయ్ గైస్, వెల్కమ్ టు ఇంజనీర్స్ కంపస్. ఈరోజు మనం స్వయం అంటే ఎన్పిటిఎల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రోమ్లోకి వెళ్ళి స్వయం అని సెర్చ్ చేస్తే స్వయం సెంట్రల్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సైన్ ఇన్ ఆర్ రిజిస్టర్ ఉంటుంది. సో మనం సైన్ ఇన్ ఆర్ రిజిస్టర్ కొడితే మనకి ఆల్రెడీ లాగిన్ అని అడుగుతుంది. మనం ఇప్పుడు సైన్అప్ చేస్తున్నాం కదా, సైన్అప్ నౌ కొడితే మనకి యూజర్ నేమ్ అడుగుతుంది. అది మీ పేరుని బట్టి మీకు ఎలాగంటే దీనికి ఒక నెంబరు అలా ఇవ్వాలన్నమాట. ఎందుకంటే అందరికి ఒకే పేరు ఉంటాయి కదా కొంతమందికి, సో అలా ఇవ్వాలి. దాని తర్వాత పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మెయిల్ అడ్రస్, ఈ మూడు ఇచ్చిన తర్వాత మనం సెండ్ వెరిఫికేషన్ కోడ్ కొడితే మనకి వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. సో ఆ వెరిఫికేషన్ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ వెరిఫై కోడ్ చేస్తే మనకి యూజర్ నేమ్లో ఏదైనా తేడా ఉందనుకోండి, ఈ యూజర్ నేమ్ చేంజ్ చేసుకోండి అని చెప్పి చూపిస్తుంది. లేదనుకుంటే మనకి డైరెక్ట్గా లాగిన్ అయిపోద్ది. సో ఇక్కడ యూజర్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉంది, సో నేను వేరే నెంబర్ ఇచ్చి చూస్తున్నాను. ఓకే, వర్క్ అయింది. సో మనకి ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ఉంది కదా మెయిల్ చూపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మై కోర్సెస్ కానీ మై సర్టిఫికేషన్స్ కనబడతాయి. మనం మై కోర్సెస్లోకి వెళ్ళి క్లిక్ చేసామనుకోండి, మనకి కోర్స్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. సో అప్కమింగ్ ఆర్ ఆన్ గోయింగ్. సో మనకి ఇలా కాదు, మనం అసలు కోర్సెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇక్కడ కింద ఎక్స్ప్లోర్ కోర్సెస్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కోర్సెస్ అన్నీ ఇలా కనపడతాయి అన్నమాట. ఇలా చాలా కోర్సెస్ ఉంటాయి, మనకి చాలా కేటగిరీస్లో ఉంటాయి. సో మనం దీంట్లో ఒక కోర్స్ ఎలా రిజిస్టర్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఆల్ అని చూసారు కదా, కోర్స్ డ్యూరేషన్ 4 weeks, 6 weeks, 8 weeks, అలా ఏ టైంలో అంటే మనకి ఎగ్జామ్ టైం కూడా చూసుకొని పెట్టుకోవాలనుకుంటా కేటగిరీస్. సో నేను ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ క్లిక్ చేస్తున్నాను. దాంట్లో సబ్ కేటగిరీలో కంప్యూటర్ అండ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో నేను సిఎస్సి స్టూడెంట్ కాబట్టి అది క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ నాకు దీంట్లో ఏం కావాలి అంటే మనకి యాజ్ పర్ ద సిలబస్లా పోదామా లేదంటే కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనేది మన ఇష్టం. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఎన్ని వీక్స్ ఉంది, ఏ వీక్లో ఏం చెప్తారు, దాని తర్వాత దీని మీద బుక్స్ ఏంటి, చెప్పే ఇన్స్ట్రక్టర్ ఎవరు అనేది డీటెయిల్ చెప్తారు. సో దీంట్లో మనం జాయిన్ అవ్వాలంటే ఇక్కడ జాయిన్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ ఇవ్వాలి. మన పర్సనల్ డీటెయిల్స్, మన నేమ్, ఈమెయిల్, ఏజ్ గ్రూప్, కంట్రీ, పిన్ కోడ్, స్టేట్, సిటీ, డిస్టిక్, ప్రొఫెషన్, మనం స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ పెట్టాలి. హై క్వాలిఫికేషన్ ఏంటి, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు, ఏబీసీ ఆల్రెడీ మీ కాలేజీలో చేపించుంటారు. ఒకవేళ చేయించకపోతే కింద కమెంట్ చేయండి, నేను ఏబీసీ మీద కూడా ఎలా చేయాలి ఆ అకౌంట్ అనేది చూపిస్తాను. సో ఇదన్నీ అయిపోయిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్కి యాక్సెప్ట్ చేసి సేవ్ చేసామంటే మనం ఎన్రోల్ అవుతాం. నెక్స్ట్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది మనకి ఎగ్జామ్ టైంలో కూడా ఒక వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ గైస్.